హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఈ కూరగాయలు వీటి రంగు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి నేనైతే గనపరచకుండా ఉండలేకపోతున్నాను. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవా నీకే స్తోత్రం. ఎందుకంటే ఈ వంకాయ రంగులో మనం రంగు వేయాలంటే ఎలా వేయాలి, ఎంత వేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఆ కూరగాయలో ఉన్న పై రంగు ఒకటి, లోపల రంగు ఒకటి. కట్ చేసినప్పుడు లోపల వేరే రంగు, పైన వేరే రంగు. మనకి ఉన్న కూరగాయల్లో రకరకాల రంగుల రంగుల ఆహార పదార్థాలను దేవుడిచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? దేవా, నువ్వు నాకు ఇంత మంచి ఆహారం ఇచ్చావు, నీకే స్తోత్రం దేవా అని చెప్తున్నామా? ఎంతమందిని చెప్తున్నాము? ప్రతిరోజు చూసే కూరగాయలే కదా, ప్రతిరోజు తినే ఆహారమే కదా అని మనము దేవుని నెగ్లెక్ట్ చేస్తున్నాము. నిజంగా వాస్తవంగా నేను కూడా కొన్ని రోజులు అలాగే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను ఎక్కువగా ఈ వీడియోస్ చేస్తున్నానో ప్రతిదీ కూడా పరిశీలనగా చేస్తున్నానన్నమాట. అంటే అంతవరకు గతంలో ఉన్న నాలెడ్జి కంటే ఇప్పుడు ఎక్కువగా కొంత నాకు కొన్ని విషయాలు దేవుడు ఇంకా బయలుపరుస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా మనం ఆత్మీయ లోతుల్లోకి, అంటే చాలామందికి ప్రేమ, ఆనందము, మరి ఏంటి ఏదో సంతోషం కావాలి, ఎక్కడికో పరిగెత్తాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడో ఆనందం ఉంది అని మనం వెతుక్కుంటూ వెళ్తాం కదా. కానీ నిజంగా దేవుడు మన దగ్గరికే తీసుకొస్తున్నాడు ప్రతిరోజు ఆనందాలని. మరి వాటిని మనం ఆస్వాదించడానికి మన చుట్టూ ఉండే ప్రకృతిలో వాటినే మనం ఆస్వాదించవచ్చు. మరి ఎక్కడికో వెళ్ళి మనం ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి దేవుడిచ్చిన ప్రకృతిలో చాలా ఎంజాయ్మెంట్ ఉంది. అది మీరు పరిశీలన చేస్తే దేవుడు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. నాకైతే ఇచ్చాడు. నిజంగా నేను ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి మరి దేవుడు నన్ను బయటపడేయటానికి కొన్ని వ్యాపకాలు నిర్మించుకోమని చెప్పానని, మరి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మరి ప్రతి చెట్టులో, ప్రతి పువ్వులో, ప్రతి పక్షిలో, ప్రతి కూరగాయల్లో, నా చుట్టూ ఉండే వాటిల్లోనే గొప్ప ఆనందం ఉంది అని నేనైతే ఆనందాన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో కాబట్టి మనం ఎక్కడికో వెళ్తేనే కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటేనే ఆనందం వస్తుందంటే కాదు. కానీ మనం చేసే మంచి పని ఏదైనా కూడా, దేవుడికి దగ్గరగా ఉండే ఏ పనైనా కూడా, మనము ఇతరులకు సహాయం చేసేటప్పుడు కానీ, ఇతరులను బాధ పెట్టకుండా ఉండేటప్పుడు కానీ, 10 మందికి మనం మేలు చేయాలి. దేవుడు మనల్ని సృజించినందుకు మనము ఎంతవరకు దేవుని పనిని మనం నిర్వర్తిస్తున్నాము అనేది కూడా మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాము. సో కాబట్టి ఇది కొంతమందికి పిచ్చితరాగా అనిపించవచ్చు, కొంతమందికి ఆత్మీయ లోతులు అనిపించవచ్చు, మరి కొంతమందికి ఏమీ అర్థం కాకపోవచ్చు. కానీ నాకు అర్థమైంది మీకు అర్థం కావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేనైతే చాలా చాలా ప్రతి విషయంలో నాకు అనిపించిన ప్రతి భావాన్ని మీకు చేర్చాలని ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం మీరు సఫలపరుస్తారని, అనేక మందికి కూడా మీరు రాబోయే తరాలకి ఇలాంటి మంచి విషయాలను అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నేను చూపించింది ఏమీ లేదండి, రంగుల ప్రపంచం నేను ఇక్కడ ఏం చూపించలా. దేవుడు ఇచ్చిన ప్రకృతి అందాలను చూపిస్తున్నాను అంతే, ఇంకేం కాదు. అది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక చక్కని పచ్చని మొక్క, మరి రంగురంగుల కూరగాయలు, మరి మనకిచ్చిన ఆహారాన్ని బట్టి దేవా, ఈ ఆహారం మాకు ఈరోజు ఇచ్చారు, నీకు వందనాలు. ఇవి ఇచ్చినందుకు స్తోత్రాలు. నిజంగా మేము ప్రతిదినము క్రైస్తవుని ప్రార్థన చేస్తామండి. ఏమంటే, ప్రభువా, ఈ ఆహారం మాకు ఇచ్చావు, మరి వీటి పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడండి, వారి కుటుంబాలని కాపాడండి, వారందరికీ రక్షణ దయచేయండి, వారికి కాపుదల దయచేయండి అని. అలాగే పనిచేసిన శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు కాచి కాపాడి, వారి కుటుంబాలు కూడా మీరు దీవించి, వారి పిల్లలకు కూడా నూరంతల ఆహారం దయచేయండి ప్రభువా. ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఆహారంలోకి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభువా, వారందరికీ కూడా మీరు ఆహారం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామని, ఈ ఆహారం తిని తృప్తి పొంది మేము నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని, మరి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామని మేమైతే నిత్యము ప్రార్థన చేస్తామండి. మేము ఒక
ఈ కూరగాయలనే కాదు, ఏదైనా ఒక వస్తువు కూరగాయలు గానీ, ఆహార ధాన్యం కానీ, పండ్లు కానీ ఏం తీసుకొచ్చుకున్నా దేవుడు వాటి గురించి మేము ప్రతిదానికి మేము దేవుని స్తుతిస్తాము. మరి వాటి తయారు చేసిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తాము. అలా ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ, క్రైస్తవులైతే మాత్రం ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. కేవలం ఒక చిన్న సొబ్బిచ్చినా కూడా దేవుడు ప్రభువా దీన్ని తయారు చేసిన వారిని కాపాడు, రక్షించు. ఇది ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. ఇది లేక ఎంతమంది ఉన్నారో వారికి కూడా అనుగ్రహించు అనని మేమైతే ప్రార్థన చేస్తామండి. ఇది మా అనుభవాలు, నా అనుభవము. అలాగే ప్రతి క్రైస్తవుల అనుభవాలు ఇవి అన్నమాట. సో కాబట్టి ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో పిల్లలకి ఇది మంచి, ఇది చెడు అని చెప్పేంత సమయం ఉండట్లేదు. పిల్లలకి సమయం ఉండట్లేదు, పెద్దలకి సమయం ఉండట్లేదు. మరి ఎప్పుడు వారు ఎప్పుడు వింటారు అంటే ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఇలాంటివి మనము ఏదన్నా పనిలో ఉన్నప్పుడు చూడటం కాదు కానీ విన్నప్పుడు కూడా మనకి చాలా మంచి విషయాలు మన పిల్లలకు కూడా అందించిన వారం అవుతామని నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ వందనాలండి. నేను చర్చికి టైం అవుతూ ఉంది అయినా కూడా ఈ కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఇది చేస్తే బాగుండు అనిపించింది. సో కాబట్టి నేను వీటి కోసం వీడియోలు చేయట్లేదు, నేను చేస్తున్నాను కాబట్టి వీడియోలు చేస్తున్నానండి. మీ చిన్న చిన్న సందేశాలు మీకు పంపించాలని నాకు ఇష్టం. నాకు తెలిసిన విషయం 10 మందికి చేరవేయాలని నాకు ఇష్టం అన్నమాట. సో కాబట్టి నా ఇష్టాన్ని బట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. దీనివల్ల నాకు చిన్న హ్యాపీనెస్ ఉంది, మీతో మాట్లాడినంత హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి నేను 10 మందికి షేర్ చేస్తున్నాను, నాకు హ్యాపీనెస్ నాలో ఉంది. సో కాబట్టి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని. ఈ వీడియో కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనం అందరికీ నచ్చాలని లేదు కాబట్టి, మరి అందరూ మనల్ని అభిమానించాలని లేదు. సో కాబట్టి శత్రులుగా మిత్రులుగా చేసుకోవడమే దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇంతటితో ఈ వీడియోనైతే ఎండింగ్ చేస్తున్నానండి. అందరికీ వందనాలు.